మియాపూర్కి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న దుండిగల్ అనే ఏరియాలో ఉన్నాం ఇప్పుడు. ఇక్కడ మరకత కార్యసిద్ధి హనుమాన్ టెంపుల్ అని ఒక టెంపుల్ ఉంది. ఆ టెంపుల్ని దర్శించుకుందామని చెప్పేసి ఇవాళ వచ్చాము. ఫస్ట్ టైం రావడం, చూద్దాం లోపల ఎలా ఉందో. ఇక్కడ చూస్తే ఎనఫ్ ఆఫ్ పార్కింగ్ స్పేస్, ఆల్మోస్ట్ ఒకేసారి ఒక 200 to 300 కార్లు పట్టచ్చు. ఈవెన్ విమానంలో వచ్చినా సరే వీ కెన్ బి ఏబుల్ టు పార్క్ హియర్. సో ఎనఫ్ ఆఫ్ ది పార్కింగ్ ఏరియా. మియాపూర్ నుంచి హార్డ్లీ ఒక 45 minutes డ్రైవ్ ఉంటుంది. రోడ్డు కూడా ఫుల్ ఖాళీ అంటే ఖాళీగా ఉంటుంది. సో నాట్ అన్ ఇష్యూ. పార్కింగ్ ఏరియా పక్కన చిన్న ప్లేస్ లాంటిది ఉంది. ఇదే టెంపుల్ ఎంట్రన్స్. చూడొచ్చు, దత్తుడి గుడి కూడా ఉంది. ఆ గోపురం చూడొచ్చు, ఎంత పెద్ద గోపురం ఉంది అని చెప్పేసి. రెండు పక్కల వెల్కమ్ పలుకుతూ విగ్రహాలు లాంటివి కూడా ఉన్నాయి. ఇక్కడ చాలామంది అయ్యప్ప దీక్షలు కూడా తీసుకుంటున్నట్టు ఇక్కడ మనకి కనిపిస్తుంది. సో చూద్దాం. ఇవి దేవాలయం తెరుచుకునే టైమింగ్స్. హెవీ స్పేస్ విత్ టాయిలెట్స్ అండ్ క్లీన్లెస్ అయితే మటుకు ఆసమ్ ఉన్నాయి. క్లీన్నెస్ ఇస్ సూపర్. ఇదిగో మనం చూడొచ్చు దత్తుడి విగ్రహం. సో చాలామంది వస్తున్నారు, దర్శించుకుంటున్నారు. వెరీ పవర్ఫుల్ టెంపుల్. నీట్గా చెప్పుల స్టాండ్ కూడా ఉంది. ఎక్కడ పడితే అక్కడ పరియక్కలు లేకుండా చెప్పులు కూడా మనం చూడొచ్చు. ఎంట్రన్స్లోనే ఇది శ్రీ దత్తవధూత క్షేత్రం, శ్రీ గణపతి సచ్చిదానంద ఆశ్రమం, భాగ్యనగరం అంటే మనకు తెలిసిందే, హైదరాబాద్ని భాగ్యనగరం అని కూడా పిలుస్తాము. ఇదిగో చూడొచ్చు గోపురం, ఎంత ఎత్తు గోపురం ఉందో. గోపురం మీదన కూడా మనకి మంచిగా దత్తుడి బొమ్మలు, అమ్మవారి బొమ్మలు, మంచి ఆర్కిటెక్చర్తో కూడా మనకి ఇక్కడ ఉంది. మంచి గ్రీనరీ తోటి. అండ్ ఇటు పక్క కొంచెం మనం టర్నింగ్ అని తిప్పుకుంటే యూ కెన్ సీ ద బ్యూటిఫుల్ ఆర్కిటెక్చర్ ఇట్స్ బీన్ గెటింగ్ పిక్చరైజ్డ్. ఇక్కడ చూడొచ్చు బొమ్మలు ఎంత నీట్గా చెక్కారు అని చెప్పేసి. ఇది క్లోజ్ అయినట్టుగా ఉంది, లోపలైతే ఓపెన్ లేక షట్టర్ ఓపెన్ అయి ఉంటుందనేమో అనుకుంటా. యూ కెన్ సీ. సో ఇక్కడ చిన్న పార్కింగ్ లాంటిది, షాపింగ్ లాంటిది ఉంది. క్యాంటీన్ కూడా ఉంది. సో ఏవైనా స్నాక్స్ లాగా అవి తినచ్చు. ఇవి వాళ్ళు రిలాక్స్ అవ్వడానికి ఎనఫ్ ఆఫ్ ద స్పేస్ కూడా ఉంది. నాకు తెలిసి ఇక్కడ కల్చరల్ యాక్టివిటీస్కి వాటికి ఇదిగో కోవిడ్ సర్వీస్ యాక్టివిటీస్ ఇలాంటివి ఉంటాయి. ఇక చిన్న స్పేస్ రిలాక్సేషన్ కోసం, లేకుంటే ఎక్కువ రష్ ఉన్నప్పుడు ఇక్కడ రిలాక్స్ అవుతారేమో జనాలు. సో చూడొచ్చు ఎంత ప్రశాంతంగా ఉందంటే, హైదరాబాద్లో ఇంత స్పేషియస్గా ఏ రోజు కూడా నేను ఒక టెంపుల్ని చూడలేదు. అట్ ద సేమ్ టైం ఏ రోజు కూడా ఇది చూడలేదు ఖాళీగా, ఇంత స్పేషియస్గా. చూడొచ్చు సీనియర్ సిటిజన్స్ కూడా వస్తున్నారు. లోపలికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం టెంపుల్ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి. ఇట్స్ ఎ వెరీ బిగ్ టెంపుల్. సో వీడియో మైట్ టేక్ ఎ వెరీ లాంగ్ టైమ్. సో ఎంట్రన్స్ ఎంత మేరకు కెమెరా పాసిబిలిటీ ఉంటే అంత మేరకు తీసుకెళ్దాం. యూ కెన్ సీ కపుల్స్ ఆర్ టేకింగ్ సెల్ఫీ ఫోటోగ్రాఫ్స్ విత్ బుద్ధుడు. అండ్ దిస్ ఇస్ ద ఎంట్రన్స్ విచ్ యూ హ్యావ్ కమ్. అండ్ దిస్ ఇస్ ద ఎంట్రన్స్ విచ్ యూ ఆర్ గోయింగ్. యూ కెన్ సీ ధ్వజస్తంభం మనకి ఎంట్రన్స్లో వస్తుంది. ఈ సమ్మర్ సీజన్ వేడిని తట్టుకుందుకు ఇదిగో గ్రీన్ కార్పెట్ అది కూడా పరిచారు. యూ కెన్ సీ. ఇగో డొనేషన్స్కి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ ఉంది ఇటు పక్క. అండ్ బుక్ స్టాల్ ఉంది. అండ్ ఇదిగో ధ్వజస్తంభం. ఎక్కువ నార్త్ ఇండియన్స్ వాళ్ళు టెంపుల్కి అయితే విజిట్ చేస్తున్నట్టు మనం గ్రహించవచ్చు. ఇదిగో ధ్వజస్తంభం. ఈవెన్ ఇక్కడ కూడా ఆర్కిటెక్చర్ కానీ చూస్తే ప్రతి ఒక్క వాల్ పైన విగ్రహాలు అనేవి చెక్కడం జరిగింది. ఎంత అద్భుతంగా ఉందంటే అంత అద్భుతంగా ఉంది టెంపుల్. చూడొచ్చు మనము చక్కగా స్పేషియస్గా కూర్చుని అందరూ రిలాక్సేషన్ అవుతున్నారు. వాటర్ పాయింట్ కూడా ఉంది, బుక్ స్టోర్ ఉంది.
యూ కెన్ సీ ఎన్ నెంబర్ ఆఫ్ టెంపుల్స్ బాస్, ఎన్ నెంబర్ ఆఫ్ టెంపుల్స్. వస్తూనే శేషన్ నాగేంద్ర స్వామి వారి టెంపుల్ ఉంది ఇక్కడ. మీరు కెమెరా జూమ్ చేసి ఎంత అవుతుందో చూద్దాం. ఆ పక్కన గజలక్ష్మి లోపల నుంచి ఒక లాగా ఉంది, వెళ్తున్నారు. చూడొచ్చు. ఇది మరకత కారే సిద్ధి ఆంజనేయ స్వామి వారి టెంపుల్ ఇది. ఓకే, అది చూడొచ్చు మీరు. రాజరాజేశ్వరి దేవి, రాజరాజేశ్వరి టెంపుల్ అండ్ మాణిక్య నాగేశ్వర స్వామి టెంపుల్, త్రిముఖ గణపతి టెంపుల్. అండ్ ఇంత పెద్ద స్పేషియస్గా ఉంది. లోపల అటుపక్క హోమాలు అవి జరుపుతారేమో. మనకి ఈ రోజుల్లో నవగ్రహాలు ప్రతి ఒక్క టెంపుల్లోని పెడుతున్నారు. ఇక్కడ కూడా అలానే నవగ్రహాలకి ఉంది. బట్ ఈ గుడి స్పెషాలిటీ ఏంటంటే చాలా అంటే చాలా స్పేషియస్గా ఉంది. ప్రతి ఒక్క చోట కూడా సేవ చేయడానికి డివోటీస్కి వాటికి ఇగో సేవ ఫర్ డివోటీస్ టు పార్టిసిపేట్. వేరియస్ హోమాలు జరుగుతాయి ఇక్కడ. ఇగో హోమాలకి వాటికి చూస్తే మనకి ఇక్కడ ఎనఫ్ స్పేస్ ఉంది కూర్చుందుకి. వాటికి కూడా చైర్స్ కూడా ఉన్నాయి. సో ఇట్స్ ఎ వెరీ గుడ్ టెంపుల్ టు విజిట్ అండ్ హ్యావ్ ఎ గుడ్ పీస్ఫుల్ టైం. సిటీ నుంచి దూరంగా వచ్చి ఒక ప్రశాంత వాతావరణం అది కావాలి అంటే ఐ థింక్ దిస్ ఈస్ ద బెస్ట్ ప్లేస్ టు విజిట్ అండ్ హ్యావ్ ఎ గుడ్ టైమ్ ఓవర్ హియర్. దిస్ ఈస్ ద ఎగ్జిట్ పాయింట్. మనం చూడొచ్చు, మనం ఇలానే రావడం జరిగింది. సో ఇప్పుడు నేను లోపలికి దర్శనానికి అయితే వెళ్తాను. సో యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ నేను కవర్ చేస్తాను. చూద్దాం. మధ్యలో ఒక చిన్న గృహలా ఉంది కదా, కిందకి వెళ్ళాలి. ఆ గజలక్ష్మి అవి రాసిన ప్లేస్లో కొంచెం స్టీప్ ఉంటుంది, కిందకి వెళ్ళాలి. కిందకి వెళ్తే పంచముఖ ఆంజనేయుడు ఉన్నాడు. కవర్ చేయడానికి ట్రై చేశాను, కాకపోతే వేరే టెంపుల్స్ దగ్గర అక్కడ ఆపేసారన్నమాట పూజారి వాళ్ళు. సో ఫోన్స్ ఉపయోగించద్దు అని చెప్పేసి. ఇక్కడ మనకి ఎక్కడైనా సరే పుష్కరిణి అన్నది మనం చూస్తాము ప్రతి ఒక్క టెంపుల్స్లో. కాకపోతే ఇక్కడ పుష్కరిణి అన్నది ఎంత నీట్గా ఉంది అంటే, మనం బేసికల్గా పుష్కరిణి అంటే దుమ్ము ధూళి అవన్నీ ఉంటాయి. బట్ ఇక్కడ నేను మ్యాక్సిమం నాతో కలిపి పుష్కరిణి కవర్ చేయడానికి ట్రై చేస్తాను. ఇక్కడ బ్యాక్ సైడ్ చూస్తే మీకు పుష్కరిణి చాలా క్లియర్గా కట్టుగా కనిపిస్తుంది. ఐ జస్ట్ ట్రై జూమింగ్ వయా మై కెమెరా యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. సో దిస్ హౌ ఇట్స్ పుష్కరిణి. బట్ కాకపోతే ఒక స్విమ్మింగ్ పూల్లా ఉంది. బట్ నేను కనుక్కుంటే పుష్కరిణి అని చెప్పారు. రియల్లీ ఒక చాలా ఆశ్చర్యకరంగా అయితే ఉంది పుష్కరిణి అని చెప్పి. అంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇక్కడ గుళ్ళు మీద రామాయణంతో ఎలా జరిగింది ఏంటి అవన్నీ కూడా ఇక్కడ గోడలపైన రాసి ఉంచారు. చాలా స్పేషియస్గా ఉంది టెంపుల్ అయితే మట్టుకు. ప్రతి ఒక్కరు వచ్చి సందర్శించవచ్చు. ఇక్కడ ఇలా చెట్టు కింద కూర్చుని ఎవరైనా దాని ఏమంటారు పారాయణ చేసుకోవాలనుకుంటే చక్కగా స్పేషియస్గా పారాయణ చేసుకోవచ్చు. వెనకాల హనుమాన్ చాలీసా, యోగ దండకాలు అవి చాలా రాయడం జరిగింది. ఇది ఏ వృక్షమో తెలియదు, బట్ ఐ థింక్ ఇక్కడ చాలామంది ముడుపులు తాళ్ళు అవి కట్టారు. ఇక్కడ కొన్ని మొక్కలు కొన్ని పువ్వుల్లా ఉన్నాయి. ఐ రియలీ డోంట్ నో వాట్ ఈస్ దిస్ ఫ్లవర్, బట్ చాలా బాగుంది టెంపుల్. ఆర్కిటెక్చర్ అయితేనేమి, స్పేషియస్గా కట్టిన విధానం అయితేనేమి, ఎక్కడా కూడా పుషింగ్ కానీ ఏమీ లేదు. చాలా నీట్గా స్పేషియస్గా ప్రశాంతంగా ఒక క్యూ సిస్టమ్ అవసరమే లేదు. ఎందుకంటే అంత స్పేషియస్గా ఉంది. ఎవరి మానవాళ్ళు వెళ్తారు. ఇది అక్కడ చూస్తే ఇంకొక ఆడిటోరియంలా ఉంది. యూ కెన్ శ్రీ గురు నిలయం అని చెప్పేసి ఉంది. ఇంత స్పేషియస్ టెంపుల్ I don't think in and around Hyderabad we can be able to witness. ఇది బయట నుంచి ఎంట్రన్స్ దగ్గర కూడా ఐ జస్ట్ ట్రై కవరింగ్ ద ఎంట్రన్స్ యాజ్ వెల్. సో చూసారా ఇంత పెద్ద ఒక ఆడిటోరియం లాగా, అంత క్యూ లైన్స్ అనుకుంటాను. బహుశా రష్ ఉన్నప్పుడు ఇంతలా క్యూ లైన్స్ అవి ఉంటాయేమో. బట్ టుడే అయితే రష్ అన్నది లేనే లేదు. అస్సలు అంటే అస్సలు రష్ లేదు. సో బట్ రష్ ఉంటే మట్టుకు ఐ థింక్ ఇంత పెద్ద స్పేస్ ఇక్కడ దాకా వాళ్ళు క్యూ లైన్స్ కట్టారు అంటే యూ కెన్ ఇమాజిన్. నేను ఆల్మోస్ట్ ఒక 1 కిలోమీటర్ నడిచాను ఇక్కడికి వచ్చి. 1 కిలోమీటర్ పాటు ఉంటుంది అంటే యూ కెన్ ఇమాజిన్ ఎంతమంది వస్తారు ఏంటి అని చెప్పేసి. నేను
ఇక్కడితో క్లోజ్ చేస్తాయి, ఇక్కడ చూపించి క్లోజ్ చేస్తాను. ఇది పుష్కరిణి దగ్గర హంస మోడల్లో ఉంది ఆ, వాహనం. సో అలా ప్లేస్ చేశారు. దీని ఏదో అంటారు, ఇంద్రకీలాద్రి దగ్గర ఉంటుంది హంస వాహనంపై ఊరేగడం ఇది అంటారు. కరెక్ట్ మీ ఇఫ్ ఐమ్ రాంగ్. దసరా నవరాత్రుల టైంలో ఇంద్రకీలాద్రి అంటే విజయవాడ దుర్గమ్మ తల్లి టెంపుల్ దగ్గర అంతా అయిపోయిన తర్వాత చేయడం జరుగుతుంది. సో దిస్ ఇస్ వాట్ మరకత కార్యసిద్ధి పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ అండ్ శ్రీ దత్తవధూత క్షేత్రం. సారీ, కొంచెం తెలుగు తడబడింది, క్షమించాలి. దత్తవధూత క్షేత్రం అండ్ దుండిగల్ ప్రాంతంలో ఉంది. యూ కెన్ సీ ద టెంపుల్. ఈ ఆర్కిటెక్ట్ వెనకట్ల గోపురం ఆర్కిటెక్ట్ చూస్తే నాకు మన కేరళలో అనంత పద్మనాభ స్వామి టెంపుల్ ఆర్కిటెక్ట్ కూడా ఇంచుమించు ఇలానే ఉంటుంది. ఐ థింక్ వాళ్ళు అక్కడి నుంచి తీసుకొచ్చింటున్నారు. యూ కెన్ సీ హౌ మెనీ నెంబర్ ఆఫ్ కార్స్ గాట్ పార్క్డ్ బై ద టైమ్ లాస్ట్ 1 అవర్లో. ఆల్మోస్ట్ ఒక 50 దాకా కార్స్ అనేవి ఉన్నాయి అండ్ పీపుల్ ఆర్ కమింగ్ ఆన్ బైక్స్. మనం కూడా బైక్ మీద రావడం జరిగింది. సో ఐ జస్ట్ ట్రై క్లోజింగ్ దిస్ హియర్. అందరు రండి. హైదరాబాద్ మియాపూర్ కేంద్రంగా కానీ చూసుకుంటే ఇట్ టేక్స్ 20 కిలోమీటర్స్, 22 కిలోమీటర్స్, హార్డ్లీ 45 minutes to 1 hour జర్నీ. నేను 5:30 స్టార్ట్ అయ్యాను. I came by 6:45 odd. I'm sorry, 6:30 odd. సో హార్డ్లీ నాకు 45 minutes పట్టింది. ఓఆర్ఆర్ ఎగ్జిట్ దగ్గర నుంచి మనం లెఫ్ట్ టర్న్ తీసుకోవాలి. బస్సెస్ అవైలబిలిటీ ఐ డోంట్ థింక్ సో. You need to come by auto or you need to come by car or you can come on your own bikes and transport. See you again with some other new content. Till then, bye bye. సో క్యాంటీన్ కూడా రావడం జరిగింది. జస్ట్ ఒక స్నాక్స్ చూద్దాం ఎలా ఉంటాయి ఏంటి అని చెప్పేసి. ఇక్కడ అన్ని రకాల స్నాక్స్ కూడా అవైలబిలిటీ ఉంటాయి. నీట్నెస్ అయితే చాలా బాగుంది. కూల్ డ్రింక్స్ అయితే, వాటర్ బాటిల్స్ అయితే ఎవ్రీథింగ్ అవైలబిలిటీ ఉంటాయి. సో దిస్ ఇస్ ద అవుట్ సైడ్ స్పేస్. ఇంత మనం వచ్చాం కదా ఇక్కడ దాకా. సో ఇది అవుట్ సైడ్ స్పేస్ మాట.